హాయ్ అండి. 'బిగ్ బాస్' హౌస్‌లో 10థ్ వీక్ అయితే సర్ప్రైజ్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైనా ఒక వీక్‌లో ఒకరే ఎలిమినేట్ అవుతారు. బట్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ చేశారండి 'నాగార్జున'. సో నిజంగా ఇది షాకింగ్ అన్నమాట. ఎందుకంటే ఒకరైతే హ్యాపీ అట్‌లీస్ట్ ఇద్దరు అయ్యుంటే మాత్రం ఆళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. సో లిస్ట్ ప్రకారం చూసుకుంటే 'దివ్య', 'నిఖిల్', 'గౌరవ్' వీళ్ళు ముగ్గురైతే లిస్ట్‌లో ఉన్నారు ఓటింగ్ ప్రకారం. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే టాప్ 6లో ఎవరుంటారో లిస్ట్ నుంచి ఎవరుంటారో అందరికీ తెలుసు. బట్ వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ గెస్ చేశారండి. బట్ అయితే లక్కీ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు. సో నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడు. గౌరవ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారండి. దివ్య అయితే సేవ్ అయిపోయింది. సో నిజంగా అయితే షాకింగ్. ఎందుకంటే నేను దివ్య ఎలిమినేట్ అవుతది అనుకున్నా. బట్ మరి ఓటింగ్ ఎలా తీసుకున్నారో టీఆర్‌పీ ప్రకారం తీసుకున్నారో బిగ్ బాస్ తెలీదు గానీ బట్ నిఖిల్ గౌరవ్ అయితే ఎలిమినేట్ అయిపోయారండి. ఈ లెక్కతో మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వచ్చారో హౌస్‌కి టోటల్ 6 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారండి. సో ఈ ఇయర్ అయితే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంత పెద్దగా ఎవరు పెర్ఫార్మెన్స్ చేయలేదు. సో టోటల్ 6 మెంబర్స్ వచ్చేసారండి. మాధురితో సహా అందరూ టోటల్ 6 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ సాటర్డే ఎపిసోడ్ లో అయితే నిఖిల్ ఎలిమినేట్ అవుతాడంటే రేపు సండే ఎపిసోడ్ లో దివ్య గాని గౌరవ్ అని చెప్పి చూపిస్తారు. సో గౌరవ్ అయితే ఫైనల్ గా ఎలిమినేట్ అవుతాడండి. సో దివ్య అయితే సేవ్ అయిపోయిందండి. సో యాక్చువల్గా తనూజ్ దగ్గర పవర్ ఉందండి, వాడొచ్చు. సో ఎవరినో ఒకరు సేవ్ చేయడానికి. బట్ తను వాడలేదండి. ఎందుకంటే వాడితే తనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలో వాళ్ళని ఎలిమినేట్ అయితేనే బెస్ట్. ఒకవేళ తన సేవ్ వాడి ఒకవేళ పవర్ వాడింది అనుకోండి, సో తనకే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి కాబట్టి సో తను వచ్చేసి ఆ పవర్ సేమ్ వాడదు. ఇమాన్యుయల్ దగ్గర కూడా పవర్ ఉంది. బట్ వాళ్ళు వాడరు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ తెలుసు వాళ్ళకి, అంతకుముందు బిగ్ బాస్ ఎపిసోడ్లు చూసారు కాబట్టి వాడకపోవడమే చాలా బెస్ట్. సో వాళ్ళ ఎక్కన వాళ్ళు వాడలేదు. సో అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే నిఖిల్, గౌరవ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారండి. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 3-4 వీక్సే ఉంది కాబట్టి ఫైనల్ ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేశారు. టాప్ 3లో ఎవరు ఉంటారో మీకు కూడా తెలుసు. సో దివ్య ఎలిమినేట్ అవ్వకుండా నిఖిల్, గౌరవ్ మాత్రం ఎలిమినేట్ అయ్యారు. ఇది ఫెయిరా కాదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్